ఫేక్ అకౌంట్ల ద్వారా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని దుర్భాషలాడుతూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ పట్టణ కార్యదర్శి సాయినా రాజేష్ ఫిర్యాదు చేశారు. కొంతమంది పేటీఎం బ్యాచ్ ఫేక్ అకౌంట్ల ద్వారా ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తూ మాట్లాడకూడని పదజాలంతో దూషించడం దారుణమని, వెంటనే దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బూరగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఎటువంటి ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి వైసీపీ నాయకులు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మజ్జి శ్రీనివాస్, సాయినా రాజేష్, కొదమల గంగాధర్, సుంకరి వెంకట్, షరీఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే సోషల్ మీడియా ఒక మంచి కోసం ఈ సోషల్ మీడియా ఉంటే కొంతమంది దుర్మార్గులు దుష్టులు ఏదైతే మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి, పార్టీల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి ఉద్దేశంతో దొంగ ఫేక్ ఐడీలతో, ఫేక్ పేర్లతో ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా చూస్తే కనుక అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ చెబుతున్నాం, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో దొంగ ఫేక్ అకౌంట్లు పెట్టుకుని దొంగ మాటలు మాట్లాడే అరే ఎదవలారా, సన్నాసిలారా, ఈ రోజుల్లో ప్రపంచం మారినా కానీ మీరు మారని పరిస్థితి. మీకు ఒక్కటి చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని దూషించినా ఆయన రేపు ప్రజల కోసం సేవ చేయడానికే పుట్టిన మహా మనిషి. అటువంటి నాయకుడిని మీకు చేతకాక దొంగ పేర్లు పెట్టుకుని దొంగ ఫేక్ అకౌంట్లతో ఏదైతే వైసీపీ ముసుగులో ఈ వైసీపీ ఆడిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పేటీఎం గాళ్ళు ఈ యొక్క దొంగ ఫేక్ అకౌంట్లతో పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారు. నిన్నగాక మనం చూసాం, ఎవరైతే ఆ రావణ్ అనే సన్నాసి ఆడి ఎక్కడున్నాడో హైదరాబాద్లో వైసీపీ నాయకుడి యొక్క ఇంట్లో అపార్ట్మెంట్లో ఆఫీస్ ఓపెన్ చేసుకుని దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారిని దూషించాడు. అలాగే ఇప్పుడు మాకు వచ్చిన సమాచారంగా మాధవ్ 3776 అని చెప్పి ఒక ఫేక్ అకౌంట్ల ద్వారా పవన్ కళ్యాణ్ గారిని అసభ్యకరంగా దూషిస్తున్నాడు. నీకైనా దమ్ముంటే నీ పేరు చెప్పి, నీ ఊరు చెప్పి నువ్వు పేరు మెసేజ్ పెట్టు, అంతేగాని ఫేక్ అకౌంట్లు పెట్టి ఫేక్ ఆఫీసులు పెట్టి వైసీపీ ముసుగులో వాళ్ళు ఇచ్చే పేటీఎంలకి కక్కుర్తిపడి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే కబద్దార్ చెప్తున్నావు. నువ్వు ఎక్కడున్నా ఈడ్చుకొస్తావు. నువ్వేదో ఫేక్ అకౌంట్లు పెట్టి దొంగ అకౌంట్లు పెట్టి అనుకుంటున్నావు. మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చట్టరీత్యా చట్టానికి లోబడే ప్రవర్తిస్తారు. మాకు అదే చెప్పారు. మేము చట్టానికి లోబడి ఈ రోజున గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క ఫేక్ అకౌంట్ మీద కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాడి మీద, వాడు ఎక్కడుంటాడు, వాడు పుట్టుపూర్వోత్తరాలంటే శోధించి నిన్ను కటకటాలలోనికి పంపించి ఏదైతే ఇట్లాంటి దొంగ అకౌంట్లు పెట్టుకుని దొంగ మాటలు చెప్తున్నాను ఇలాంటి ఎదవలందరికీ బుద్ధి వచ్చే విధంగా ఈ యొక్క ఫేక్ అకౌంట్ని మాయ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ రోజున 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ యొక్క కాపీని సమర్పించడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇట్లాంటి దొంగ ఫేక్ అకౌంట్లలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారో వాళ్ళందరికీ కబద్దా చెబుతున్నాం. ఎక్కడున్నా ఈడ్చుకొచ్చి చట్టంలో లోబడి వాళ్ళ శిక్ష పడే విధంగా ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వ్యక్తిగతంగా జనసేన పార్టీ గురించి కానీ మాట్లాడితే వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎక్కడున్నాడో లాక్కొచ్చి ఇది చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం సోషల్ మీడియా వేదికగా చేసుకుని కొంతమంది లుచ్చాగాళ్ళు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా చాలా దుర్భాషలాడుతూ అనుచితమైన వ్యాఖ్యలు లాకారాలతో కూడా బూతులు తిడుతూ, ముఖ్యంగా జనసేన పార్టీ మా అఫీషియల్ వెబ్సైట్స్ని కూడా ట్యాగ్ చేస్తూ ఈ మాధవ్ అనేటువంటి వ్యక్తి ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడటం జరిగింది.
మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయనకి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దీన్ని క్రిమినల్ కేసుగా భావించాలని, దర్యాప్తు చేయాలని, ఈ మాధవ్ అనే వ్యక్తి ఒక ట్విట్టర్ మాత్రమే కాదు, మీరు గతంలో అతను ఎన్నో దుర్భాషలు ఆడటం జరిగింది. అందుకనే మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వారు పూర్తి దర్యాప్తు చేసి ఇతను గతంలో కూడా దుర్భాషలు ఆడటం జరిగింది. మరి దేశ ప్రధాని ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా దుర్భాషలు ఆడటం జరిగింది. మరి ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి పూర్తి దర్యాప్తు చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్.